నుంచి 5వ ఫ్లోర్ 5th ఫ్లోర్ అనమాట. అక్కడ నుంచి. సో ఇవేనండి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఒక అండి. సో ఫైనల్ ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది. మన ఇంటికి అయితే వచ్చాం మార్నింగ్. ఈ రోజు అయితే భోజనం చేశారు. అయితే చికెన్ బిర్యానీ అండి, ఆల్రెడీ తినేసాము. మా వదిన అయితే మార్నింగ్ వచ్చింది. ఇక్కడ రండి, చికెన్ బిర్యానీ సగం అయిపోయింది చూసారా. ఓకే, మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చికెన్ బిర్యానీ. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎక్కడికనేది చూస్తూ ఉన్నాను. ఓకేనా, బాయ్. సో ఇంకెళ్ళిపోతున్నాం. బాయ్ రాము, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం. థ్యాంక్ యూ. అందరు ఇంకా వెళ్ళిపోతున్నాము. చార్జర్ దొరికిపోయింది. బాయ్ బాయ్. ఇప్పుడైతే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యామండి మెహదీపట్నం నుంచి. ఎక్కడ వరకు మరి? ఇంద్రానగర్. అదేనండి, కేసీఆర్ ఇచ్చారు కదా హౌస్, అక్కడికైతే వెళ్తున్నామండి. అప్పుడు మేమైతే గృహప్రవేశంకి వెళ్ళదు కదా, అందుకే ఇంకా కలిసి వద్దాం అనేసి ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు అమ్మ కూడా ఉంది, ఇంకా అక్కడ ఏం చేస్తుంది అనేసి మా పిన్ని వాళ్ళు అయితే అమ్మ కూడా పిలిచారు, అందుకే ఇంక వస్తుంది. ఇదే రోజు మా చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, అందుకే వాళ్ళు రావట్లేదు. వాళ్ళకి 2 గంటలకి బస్సు అవుతుంది, ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఫస్ట్ అయితే మేము వేరే రూట్లో అయితే వెళ్ళిపోయాము. అంటే క్యాబ్ అతనికి డైరెక్ట్గా మేము లొకేషన్ ఇచ్చేసామన్నమాట. అయినా కూడా తను వేరే దగ్గర తీసుకుని వెళ్ళిపోయారు. సివిల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా అక్కడికి. మళ్ళీ ఫైనల్గా ఇక్కడికైతే వచ్చామండి. అంటే మా తమ్ముడు లొకేషన్ పంపించారు, దాని ప్రకారం మళ్ళీ కరెక్ట్ రూట్కి అయితే తీసుకుని వచ్చారు. ఫైనల్లీ వచ్చి తెలియదు కట్టుకోండి. కేసీఆర్ నగర్ 2B వెళ్దా లోపలికి వెళ్తుంది. ఇదిగోండి గైస్, వచ్చేసాము. మొత్తం ఎంత నెంబర్ బ్లాక్ బిల్డింగ్ నెంబర్ అక్కడికన్నా నెంబర్ ఉంటుంది కదా. ఇదేమో 81. ఇంకా వెళ్తున్నా పైన అనుకుంటా. మా చిన్న ఓ అమ్మో ఎంత పెద్ద, ఒకసారి చూడండి కనిపిస్తుందా. ఇప్పుడు మా చెల్లి వాళ్ళు వచ్చారండి. అటెళ్ళు వెళ్ళాలి. అమ్మో ఎన్ని ఫ్లోర్లు, మొత్తము 9. వీడియోస్లో చూడడమే వాళ్ళ వీళ్ళవి. ఓహ్ ఇవన్నీ బిల్డింగ్సే. ఫైనలీ అయితే వచ్చేసామండి. పిల్లలకి ఫస్ట్ టైం ఇలాంటి డ్రెస్సెస్ అయితే వేసాము, చాలా ముచ్చటగా ఉన్నారు కదా. సో వాళ్ళ డ్రెస్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. లగేజ్ అంతా తీస్తున్నాం. మేమైతే డైరెక్ట్గా మెహదీపట్నం నుంచి క్యాబ్కి అయితే వచ్చేసామండి. ఇంకా లగేజ్ ఇక్కడ అంతే, చుట్టుపక్కల అంతా చూసినప్పుడు ఇదిగోండి బిల్డింగ్స్ ఇవే కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ బిల్డింగ్స్ అన్ని మనం ఇంకా అన్న వీడియోస్లో చూడడమే తప్ప ఖచ్చితంగా వచ్చింది ఇల్లు అయితే చూడండి. ఎన్ని ఇల్లులు ఉన్నాయండి, కన్ఫ్యూజ్ అవుతారు కదా ఇంత దాంట్లో. అన్ని సేమే ఉన్నాయి మళ్ళీ ఇంకా వెళ్తుంటే. రోడ్డు మీద కాదు, లోపల తీసుకుని వెళ్ళిపోవడం వల్ల నార్మల్గా ఉంటాయి కదా రెంట్లో, అక్కడికి వెళ్ళిపోయాము. ఓ లిఫ్ట్లో వెళ్తున్నాము. పదండి ఇంకా వచ్చేసాము. ఇక్కడ లియాన్స్ ఇదిగోండి, ఇంకా ఇల్లు దగ్గరికి అయితే వెళ్దాం. వచ్చేసారా? ఇదిగోండి వెనకాల మా అన్నయ్య వాళ్ళు అయితే వస్తున్నారు. సాయి ట్రా కనబడు. సారీ ఇదిగోండి మా తమ్ముడు రా సాయి. ఇదేనండి మా తమ్ముడు వచ్చారు. వదినా వెళ్ళి పలకరించండి. అందరం కొల్లూరు వాళ్ళ ఇంటికే, సాయి వాళ్ళ ఇంటికే. ఎందుకంటే మా అమ్మ వంట చేస్తుంది ఇక్కడ. ఏమేమి కూర వండుతున్నామమ్మా? వచ్చామండి. ఇంకా మా పిన్ని కొంచెం అంటే చేయకూడదు తను, అందుకే మేము
ఇదిగోండి మా పిన్ అయితే కొంచెం లేడీస్ ప్రాబ్లం. అండ్ ఇక్కడైతే కొంచెం ఇప్పుడు మా చిన్న వెళ్ళారు బయటికి మటన్ చికెన్ ఇంక తర్వాత తేడానికి. రైస్ అయితే పెట్టేసాము, ఉల్లిపాయలు కట్ చేస్తాము. ఇప్పుడైతే కర్రీ అయితే వండుకోవాలన్నమాట. వండేసి తిని ఇంకా వండేసుకోవడమే అనమాట. ఓకేనా? ఇప్పుడు బయటకు వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళినావా? స్టార్ట్ చేయాలండి. ముద్ద నాకు పెట్టితే అమ్మ వాళ్ళ మరిదండి, సొంత మరిది అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు అండి. మా చిన్నాన్న అంటే ఎప్పుడు కనబడలేదు కదా, అడుగుతారు ఎవరనేసి. నేను వండలేదు, మా వదిన వండుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. అది చికెన్ కదా, ఓకే మూత పెట్టి. రసం అదే చారండి, పక్కన చికెన్ అయితే అవుతుంది. చికెన్ అనుకున్నారు వీళ్ళు, నార్మల్ గా అయితే రాకపోతుంది. హాయ్. సో ఇదిగోండి హనీ కూడా తీసుకొని వచ్చారు. ఓయ్ మ్యాగీ వల్ల మ్యాగీ హనీ ఏమైతుంది నీకు? సిస్టర్ అండి హనీ అయితే దానికి తెచ్చారు బిర్యానీ. ఇదిగోండి గైస్ బిర్యానీ తీసుకొని వచ్చారు. తెల్లవారు కొంచెమే తిన్నాను నేను, అందుకే. ఏంటిది? చికెన్ బిర్యానీ. ఫస్ట్ మా ఫ్యామిలీ అలానే మా అన్నయ్య ఫ్యామిలీ అయితే వచ్చామండి. తర్వాత అనుకోకుండా మా చిన్నాన్న అయితే ఇంక వాళ్ళు రాలేదా అనేసి మా పెద్దమ్మ వాళ్ళకి అడిగారు. తర్వాత మళ్ళీ కాల్ చేశారు. ఆ విధంగా మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని మళ్ళీ ఆ 2 ఫ్యామిలీస్ అయితే వచ్చారు. అదే మా అక్క బావ వాళ్ళు, తర్వాత మా పెద్దమ్మ పెద్దనాన్న, మ్యాగీ తన్వి వాళ్ళు అయితే పిల్లలందరూ పట్టుకొని ఇంకా మళ్ళీ వచ్చారనమాట. ఇంకా ఇక్కడ భోజనాలు అయితే చేస్తున్నాము. మేము వచ్చామనేసి చికెన్ మటన్ అయితే ఇంకా తెచ్చారండి. అవి అయితే మేమే వండాము. అంటే మా పిన్ని ఆ రోజు కొంచెం ప్రాబ్లం వల్ల వండలేదండి. వంటలు ఎలా ఉన్నాయి? ఎలా ఉంది? లేదు మేము వండ వదిన అంతా. ఇది ఒక్కటేనండి, ఈ పన్నీర్ ఒక్కటే ఇంకా బయట నుంచి తీసుకుని వచ్చా. మిగతాదంతా కూడా ఇదిగోండి వదిన వండింది అంతా కూడా. క్రెడిట్ గోస్ట్. మీకు లాస్ట్లో రూమ్ లుక్ అంతా కూడా చూపిస్తానండి. 2 BHK బెడ్రూమ్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది. ఇక్కడ మేము ఇదైతే ఇప్పుడు తింటున్నాము, హాల్లో తింటున్నాము. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇంకా ఇవి సోఫా సెట్ వేయడం వల్ల కొంచెం చిన్నగా అనిపిస్తుంది ప్లేస్ అంతేని. ఫస్ట్ అయితే జెంట్స్కి అందరికి భోజనాలు అయితే వడ్డిస్తాము. తర్వాత మాకైతే ఇంకా వాళ్ళు భోజనాలు అయితే పెడుతున్నారు అనమాట. కర్రీస్తో పాటు చికెన్ బిర్యానీ కూడా లాగిచ్చేస్తున్నామండి. ఖాళీ అయిపోయిందండి ఇంకా మటన్ చికెన్ అంతా కూడా. ఇదన్నమాట ఇంకా భోజనాలు అయితే అయిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం జల్దీ ఆడుకుందాం అనుకున్నాం, పిక్కలు తీసుకురాలేదండి. ఇంకా లింకెడ్ లో డబల్ చూపిస్తాను. మా అన్నయ్య వాళ్ళు మొదటిసారి వచ్చారు కాబట్టి వీళ్ళకైతే చీర పెడుతుందండి. సో ఇంకా నేను ఇంటి ఆడపిల్లను కాబట్టి నా చేతుల ద్వారా అయితే పెడుతున్నారు అనమాట. సో చీర ఇంకా అలా కొంచెం ఇంకేదో అంటే ఒట్టికి ఇవ్వకూడదు అనేసి మనీ అయితే అలా ఇస్తుంటే నాకొద్దు అనేసి అంటున్నారు. మీ ఇద్దరికి కాదు నాకు ఇచ్చేంట్రా అనేసి నేను ఇంకా మజా చేస్తున్నాను అనమాట. సో ఇంకా అనమాట వచ్చిన వాళ్ళకి ఒట్టి చేతితో ఇలా పంపకుండా, పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం రావడం కాబట్టి వాళ్ళకైతే ఇచ్చి పంపిస్తున్నారు. నువ్వు మందే అంటారు ఎందుకు కూడా మందే అయిపోయింది. 83 ఇంకా ఆడుకొని అంటే జల్దీ ఆడేసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు అంటే వాకింగ్కి వెళ్దాం అనేసి అందరైతే వెళ్తున్నాము. ఇక్కడ ఏదో ఇంకా అలా చూద్దామా అనేసి, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఇదిగోండి మా నాన్నమ్మ కూడా వచ్చింది. ఎక్కడికి వచ్చేదే? కొడుకు దగ్గరికి వచ్చినా అని చెప్పు. నా కొడుకు దగ్గరికి వచ్చినా అంటుంది. ఇంకా 10 రోజులు ఉంటుంది అంట నానమ్మ. ఇదిగోండి ఇంకా వెళ్తున్నాం అలాగా. ఇక్కడ కొంచెం కవర్ చేస్తాను. అంతా కూడా మనకి ఇవే బిల్డింగ్స్ అండి. మొత్తము 9-10 ఫ్లోర్లు ఉన్నాయి. మధ్యలో రోడ్ ఇట్లా వచ్చేసింది అనమాట. మీకు రూమ్స్ కూడా చూపించలేదు కదా క్లియర్గా, మీకు చూపిస్తాను. ఇప్పుడు అక్క, పెదనాన్న, అమ్మ, పెద్దమ్మ అందరం కూడా వచ్చాము. దిగాం కదా, అదిగోండి ఈ బిల్డింగ్ నుంచి 5వ ఫ్లోర్ 5th ఫ్లోర్ అనమాట. అక్కడ నుంచి దిగేసి కిందకైతే వస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇవే ఆరెంజ్ బిల్డింగ్ అండ్ వైట్. చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. లంచ్ చేసాక అలా ఈవినింగ్ అయితే కిందకైతే వెళ్తున్నామండి. పార్క్ అన్నీ ఉంటాయంట అనేసి. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి అలా ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట. ఇక నేను కట్టుకున్న సరే చాలా బాగుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తెప్పించానండి. క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది. మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి. మా తమ్ముడు ఎప్పుడు చూడలేదే మీరు కదా, అప్పుడెప్పుడో చూసుంటారు. మా బాబాయ్ వాళ్ళ కొడుకు, అది మా తమ్ముడు అనమాట. ఇంకోడు ఉన్నాడు అండి, మార్నింగ్ చూపించాను కదా, వాడు ఇంకో అంతే. లోపలికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళవసరం లేదు, అన్నీ ఉన్నాయి ఇక్కడ.
బయటికి వెళ్ళకుండా కూరగాయలు అన్నీ కూడా మంగళవారం శుక్రవారం ఆదివారం మార్కెట్ ఉంటుందంట. అప్పుడు ఉన్నప్పుడు ఒకసారి కూరగాయలన్నీ తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్ పెట్టిపోయింది. మార్కెట్కి ఆపోజిట్గానే పార్క్ అండి, చాలా పెద్దగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు. చాలా బాగుంది. మా పిల్లలు అయితే వెళ్ళారు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. దాటి మన కేసీఆర్ వస్తే అవుతుంది, లేకపోతే అక్కడ పడుకుంటుంది. మస్తు డేంజర్. ఏడి డైరెక్టర్ లియాన్, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాడా ఇంకో లియాన్. లియాన్ ఎట్లా దూకుతున్నాడు చూసారా లియాన్. ఇట్లా ఇంకా ఈ చుట్టుపక్కల అంతా కూడా మంచిగా అంతా కూడా దడ్డనా బాగుందా. ఎక్సర్సైజ్ అయిపోద్ది అయితే ఎలాగే నానమ్మ. కూర్చోబెట్టు అసలు మయ్యేసు పర్లేదు కూర్చోబెట్టు అమ్మ కూర్చో వెళ్ళే దొడ్డమ్మా నువ్వు అటు ఎక్కిపో. అంకి ఎంత అల్లరి పెట్టాడు వీడికే తెలుసు. అల్లరి పెడుతున్నాడు కదా అనేసి వీడి కిందకి తీసుకొని వచ్చాడు 2 గంటల వరకు. బాగుంది ఎక్సర్సైజ్ చెయ్యాలా, చాలా మంచిది. టైర్లెట్ తిప్పుతాండే దడ్నానా దడ్నానా చాలా మంచిది. అక్కడ పెట్టి చెయ్యా హనీ. హనీ వచ్చారా, ఎలా ఉంది? సో ఇవేనండి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఒక బిల్డింగ్ కాదు, ఎన్ని బిల్డింగ్ మొత్తం 117 బిల్డింగ్లు. ఇది నెంబర్ ఎంత? సెకండ్ నెంబర్ లో ఇండియాలో మన భారతదేశం నెంబర్ ఇచ్చిన పార్క్ అనమాట. బాగుందండి. పానీపూరి నాకు అరగదు. నీకు అరగదా? ఏడు కాలుతుంది, గుండి కాలిపోద్దా? ఒక్కటి తినరాయా? తినవు మరి తినవు. సో ఇంక ఇదిగోండి పానీపూరి తినడానికి అయితే వచ్చాము. కొంచెం చల్లగా ఉందన్నమాట ఇక్కడ, బాగుంటది అనేసి మా తమ్ముడు తీసుకొని వచ్చాడు. తిని పెట్టేసాను అంట కదా. పానీపూరి తినిపిస్తారా రాయా? ఒకటే తిను, ఒక్కటే ఎక్కువద్దు, ఒకటే. ఇంకా పానీపూరి తిందామనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చామండి. బాగుంది ఇక్కడ, బాగుంటుంది అనేసి మా తమ్ముడే తీసుకుని వచ్చాడు. సో ఇంక ఇక్కడ అందరం కూడా ప్లేట్స్, ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి 20 రూపీస్ అనుకుంటా. అందరం కూడా కలిసి ఇంకా తిన్నామండి. సో ఏదైనా కూడా ఇట్లా రోడ్ సైడ్ ఉండే పానీపూరి చాలా బాగుంటుంది కదండి. నాకు కూడా ఇలాంటివి ఇష్టం, అప్పుడప్పుడైతే తింటుంటాను. ఇంకా మార్నింగ్ అయితే వచ్చారు కదా, అంటే మేము మార్నింగ్ వచ్చాము. మా అక్క వాళ్ళు వచ్చేసి 1 o'clockకి 1:30కి అలా వచ్చారు అనుకుంటా. వీళ్ళైతే ఇప్పుడు వెళ్ళే టైం అయితే అయిపోయింది, అందుకే అదే చెప్తున్నాను. సో ఫైనల్లీ ఒకసారి మీకు రూమ్స్ అన్నీ చూపించేస్తానండి. అందరూ ఉన్న వల్ల మీకు రూమ్లకి అయితే తెలియదు, తర్వాత కూడా మీకు చూపిస్తాను. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఇది చూడడానికి చిన్నగే ఉంది. సో ఒకరికి అంటే ఒక ఫ్యామిలీకి వరకు అయితే సరిపోద్ది. ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది. సో అలానే ఇంకా బాగా సెట్ చేసుకున్నారు, బట్టలన్నీ కూడా అలా పెట్టేశారనమాట కబోర్డ్లో. ఇది వచ్చేసి కిచెన్ వచ్చేసి చిన్నదేనండి. సో అంతా కూడా చాలా బాగుంది, అంటే ఒక ఫ్యామిలీకి తగ్గట్టుగా బాగుంది. మనకి వాష్రూమ్స్ అయితే ఇచ్చారు, 2 వాష్రూమ్స్, అలానే 2 బెడ్రూమ్స్, ఒక హాల్ అండి. సో దేవుడి రూమ్ కూడా మనకి హాల్లోనే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో ఇక్కడ మా పిన్ని అయితే చూపిస్తుంది. సాయి బాయ్ బాయ్. ఇప్పుడు బాయ్. ఫస్ట్ అయితే ఓన్లీ ప్లాస్టింగ్ ఇల్లుని మాత్రమే వీళ్ళకి ఇచ్చారండి. వీళ్ళకే కదా అందరికి కూడా ఇచ్చింది అట్లనే. సో అట్లాంటి ఇల్లుని వీళ్ళైతే ఇలా సెట్ చేసుకున్నారు, చాలా బాగుంది. అంటే కొంచెం అంటే ఖర్చు పెట్టారనమాట వీటి మీద, ఎన్నో 5 lakhs 6 lakhs అనుకుంటా, నాకు అంతగా ఐడియా లేదు. సో మొత్తం కూడా ఫాల్ సీలింగ్కి, పెయింటింగ్స్కి అన్నీ కూడా వీళ్ళే ఇంకా ఓన్గా వేశారు. ఇంకా ఇంత పెద్ద ఇంటిని ఇవ్వడమే గ్రేట్ కదండి. అందుకే ఇంకా హైదరాబాద్లో అలాంటిది ఇంకా వచ్చిందంటే చాలా లక్ అయితే ఉండాలి ఆ విషయంలో అయితే. సో చూపించాను ఇప్పుడు చూడండి క్లియర్గా. సో 2 bedrooms, ఒక హాల్, ఒక కిచెన్ అండి. సింపుల్గా ఒక ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. సో నాకైతే ఫాల్ సీలింగ్ హాల్ అయితే చాలా బాగా నచ్చింది కలర్. మేము వెళ్ళేసరికి టైం వచ్చేసి 6:30 అయితే అయిపోతుందండి. ఆల్రెడీ మేమైతే క్యాబ్ అయితే బుక్ చేసేసాము. ఇంకా లిఫ్ట్లో అనమాట, లిఫ్ట్లో ఒక 10 members అట్లా అనుకుంటా అయితే ఆల్రెడీ బుక్ చేసేస్తున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా బేగంపేటకే వెళ్ళిపోతున్నామండి. ఇదిగోండి బాయ్ బాయ్ బాయ్.
ఇప్పుడు వచ్చింది చెప్పాను కదా మా చిన్నాన్న వాళ్ళు అనేసి, అంటే నాకు పెళ్ళైనప్పుడు వీళ్ళేనండి కన్యాదానం ఇచ్చారు, మా చిన్నాన్న మా పిన్ని వాళ్ళు. సో ఫైనల్లీ మేమైతే వెళ్ళిపోతున్నాం. మాకు మార్నింగ్ ఇంకా ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోవాలన్నమాట పంజాబ్కి. అందుకోసం ఇంకా త్వరగా ఆ రోజు నైటే వెళ్ళిపోతున్నాం. ఒకవేళ నెక్స్ట్ డే వెళ్ళుంటే కనుక, అంటే ఆ నెక్స్ట్ డే వెళ్ళుంటే కనుక పక్క ఉండేవాళ్ళము. టైం అనేది మెయిన్ లేదండి. ఊరు నుంచి వచ్చాము, ఫంక్షన్ అయిపోయింది, హల్దీ అయిపోయింది, ఇంకొక రోజు గ్యాప్ ఉంటే ఇక్కడికైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. అప్పటికి 2 days ఉంది రండి అనేసి వాళ్ళు అన్నారు. ఇంకా టైం లేక మేమైతే వెంటనే వెళ్ళిపోతున్నాం అనమాట. మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ అలా టైం అయితే స్పెండ్ చేసాము. సో హైదరాబాద్లో ఇది కొల్లూరులో అన్నమాట వీళ్ళకి వచ్చిన ప్లేస్. అమ్మప్పటికే ఇది తెల్లవారి ట్రైన్ మాది. బాయ్ బాయ్, టాటా బాయ్, బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇక్కడ నుంచి మార్నింగ్ 10 o'clock వచ్చాము. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోయి హాయిగా ఉండేసి మార్నింగ్ అయితే బయలుదేరుతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళేసి నూడిల్స్ ఏదైనా తింటాము. కళ్యాణి మిస్ అయిపోయిందండి, అంటే వాళ్ళకి కూడా ఇదే రోజు వాళ్ళకి బస్సు అనమాట. వాళ్ళు 3 గంటలకు వెళ్ళిపోయారు. మేము ఇక్కడికి వచ్చేసరికి 12 అయ్యింది, అందుకే మిస్ అయిపోయారు. ఇంకా మా పెద్దమ్మలందరూ కూడా అప్పటికప్పుడు ఇంకా వచ్చారనమాట. ఓకే.